మిత్రులారా, కాళేశ్వరం అవినీతి మీద నీతి నిజాయితీపరుడు న్యాయ కోవిదుడు పిసి ఘోష్ గారు పరిపూర్ణంగా విచారణ జరిపి చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని, రేవంత్ రెడ్డి గారు కక్షపూర్తిగా చేస్తున్నారని, ఇది అసలు ఈ విచారణ నమ్మకం లేదనే మాటలు అంటారు. కాబట్టి మరో ఎన్నో ఏళ్లుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికని, దాచేస్తున్నారు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు పూనుకోలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిబిఐకి ఆ కేసును అప్పచెప్తూ తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది. కానీ ఇవాళ కోర్టు ఏదో కొన్ని రోజుల పాటు స్టే చేసింది. ఏదైనా కోర్టు తీర్పులకు అనుబడే, దానికి లోబడే చర్యలు ఉంటాయనే మాట స్పష్టం చేస్తూనే నిన్న కవిత గారి స్టేట్మెంటు కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ప్రజలు తెలుసుకోవలసింది, కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల మూట. ఇలా చాలా తెలివిగా కవిత రూపంలో వచ్చి కేసీఆర్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇది మా నాయనకి ఏం తెలియదు, హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది. కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి. మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే, ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు? మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనో తెలియదు. ఇవల్ల తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లాగో రైలు పెరుగుతున్నాయి, కానీ బీజేపీ నేతల గుండెలు కూడా రైలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలని అవినీతి అని ఘోష్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే టీఆర్ఎస్ తరఫున బీజేపీ వకాలతో పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంది, ఒకరిద్దరు నాయకులు మినహా. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది, ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకేమైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు,
కవిత గారికి వచ్చిన వాటాలో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంది. ఎంతమంది దయ్యాలు, ఆ దయ్యాల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారిదే. మిత్రులు, ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు నమ్మకం పెట్టి తెలంగాణలో ముందు నడిపినాడు కాబట్టి ఈయన చేతుల్లో పెడితే తెలంగాణ బంగారు మయమవుతుందని, మా బతుకులు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని నమ్మకంతో కేసీఆర్ చేతులు అధికారం పెడితే ఇలాంటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, తినేశారనేది మాత్రం ఇవాళ కాళేశ్వరం రిపోర్టు వల్ల అర్థమవుతా ఉంది.